వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గగన్ ఇంట్లో పూరి పెళ్లి సందడి మొదలవుతుంది. శారద కొంతమంది చుట్టాలందరూ పూరిని పెళ్లి కూతురిగా రెడీ చేస్తూ ఉంటారు. భూమి చాలా సంతోషంగా పూరి వైపు చూస్తూ ఉంటుంది. ఇంతలో గగన్ కూడా వస్తారు. పూరిని అలా చూస్తూ ఎమోషనల్ అవుతూ, నా చెల్లి పూరి పెళ్ళి అంగరంగ వైభవంగా ఏ ఆటంకం లేకుండా జరుగుతుంది అని చెప్పి సంతోషపడుతూ ఉంటారు. ఇటువైపు గగన్. ఇది ఇలా ఉండగా అపూర్వ, నక్షత్ర ఇద్దరు గుడికి బిందువుని తీసుకొచ్చి శివకి బిందుకి పెళ్లి చేయాలని ఇక పెళ్లి ఏర్పాట్లు చేస్తారు. ఇటువైపు భూమి శివ రూమ్కి వచ్చేసరికి శివ అక్కడ ఉండకపోయేసరికి భూమికి అర్థమవుతుంది. శివ, బిందుని పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిపోయావా? ఈ అక్కకి మాట ఇచ్చావు, అసలు నీకేం జరిగిందిరా అని చెప్పి బాధపడుతూ ఉండగానే చెర్రీ వస్తారు. ఏమైంది భూమి? శివ ఇక్కడెక్కడ ఉంటాడు కదా అనగానే, లేదు చెర్రీ, శివ పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిపోయాడు అని చెప్పి అంటూ ఉంటుంది భూమి. పెళ్లి చేసుకోవడం ఏంటి? మన పూరికి శివకి కదా పెళ్ళి అని అంటారు. లేదు, శివ ప్రేమ వ్యవహారం మొత్తం చెర్రీకి చెప్తూ ఉంటుంది. ఇక భూమి మాటలకి చెర్రీకి ఏం చేయాలో అర్థం కాదు. భూమి, అన్నయ్య, పెద్దమ్మ ఈ పెళ్లి కోసం ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్నారు. తమ పరువు కోసం, అలాగే తమ ఉనికి కోసం ఎదురు చూస్తున్నారు. ఈ పెళ్ళి ఖచ్చితంగా జరగాలి అని అంటారు. అవును చెర్రీ, కానీ వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు కదా. అటువైపు బిందు నీ చెల్లెలు కదా అనగానే, నా చెల్లెలైనా శివ మాత్రం పూరి మెడలోనే తాలిబొట్టు కట్టాలి భూమి అని అంటారు. చెర్రీ, నువ్విక్కడ వీళ్ళందరినీ గమనిస్తూ ఉండు, నేను వెళ్తాను, వెళ్ళి శివని తీసుకొస్తాను అని అంటుంది. తప్పకుండా శివతోనే రావాలి భూమి అని అంటారు చెర్రీ. ఇక భూమి ఆటోలో మొత్తం గుళ్ళన్నీ తిరుగుతూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా ఇక శివ గుడికి చేరుకోగానే అపూర్వ, నక్షత్ర హ్యాపీగా ఫీల్ అవుతారు. బిందు కూడా, అదుగో అత్తయ్య శివ వచ్చేశాడు అనగానే ఇక పెళ్లి ఏర్పాట్లన్నీ చూసిన శివ ఒక్కసారిగా షాక్ అవుతారు. బిందు, నేను నిన్ను పెళ్లి చేసుకోలేను అని అంటారు. ఏంట్రా, ఏంటి మాటలు? ఆడపిల్లని ప్రేమించి పెళ్లి చేసుకోనంటే ఎలా వదులుతాను అనగానే, చూడండి, నేను అలాగే బిందు ప్రేమించుకున్నాము, కానీ అక్కడ పూరి నా కోసం ప్రాణాలనే వదిలేస్తుంది. మా అక్కకి నేను మాట ఇచ్చాను, నా ప్రేమను నేను త్యాగం చేస్తున్నాను. చూడు బిందు, ప్రేమించుకున్న వారంతా భార్యాభర్తలు కాలేరు, కానీ ఒకరికి ఒకరు త్యాగం చేసుకుంటే ఆ త్యాగం మన కుటుంబాలని కలుపుతుంది. అందుకే ఆ విషయం చెప్పడానికి వచ్చాను. నేను పూరిని పెళ్లి చేసుకుంటాను అనగానే, ఏ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావా? నా మేనకోడల్ని ప్రేమించి ఇప్పుడు ఆ గగన్ చెల్లెలుని పెళ్లి చేసుకుంటానంటే నేనెలా ఊరుకుంటాను అనగానే, చూడండి, మీ గురించి నేను ఆలోచించడం లేదు. బిందుని ప్రేమించాను, బిందుకు చెప్పడానికి వచ్చాను, అంతే. నేను వెళ్తున్నాను, నా కోసం అందరూ ఎదురు చూస్తారు అనగానే, ఆగరా, నువ్వు ఇలా వచ్చి ఇలా డైలాగులు ఇచ్చి వెళ్ళిపోతే ఇక్కడున్న వాళ్ళు మామూలు మనుషులు అనుకుంటున్నావా? విలన్ అపూర్వ ఎప్పటికీ ఇప్పటికీ విలనే. ముందు నువ్వు బిందు పక్కన కూర్చొని తాలిబొట్టు కట్టాకే ఇక్కడి నుండి వెళ్తావు అనగానే, మీ బాధ ఏంటి అని అంటారు. నా బాధ ఏంటి అంటే, రాక్షసానందం, నీకు బిందుకు పెళ్లి చేస్తే ఆ ఇంట్లో ఉన్న పరువు పోతుంది. అలాగే గగన్ ఖచ్చితంగా భూమికి విడాకులిస్తాడు. ఆ భూమి మళ్ళీ నా కొంపకి మొగుడు వదిలేసిన దానిలా వస్తుంది. అది నాకు కావాలి అనగానే బిందు ఒక్కసారిగా షాక్ అవుతుంది. అత్తయ్య, అలా జరగకూడదు అనగానే, చూసావా బిందు, మనం పెళ్లి చేసుకుంటే ఎలాంటి విపత్తులు వస్తాయో, అందుకే అక్క నన్ను ఒప్పించింది. ఇకపై మన ఇద్దరం ఎప్పటికీ కలవకూడదు. నేను పూరిని పెళ్లి చేసుకుంటాను. ఈవిడ ఇలాగే మాట్లాడుతుంది, నేను వెళ్తాను అనగానే చేతిలో గన్ను తీసుకుంటుంది అపూర్వ. ఎక్కడికి వెళ్తావురా? ముందు బిందు మెడలో 3 ముళ్ళు వెయ్యి, లేకపోతే నిన్ను ఈ బిందుని చంపేస్తాను అనగానే, అత్తయ్య అలా అనద్దు అనగానే, కూర్చోవే, ముందు ఒరేయ్ తాలిబొట్టు కట్టు అని చెప్పి అంటూ ఉంటుంది అపూర్వ. ఇక శివాకి ఏమీ అర్థం కాదు. అక్క, నువ్వు ఎలాగైనా రావాలి,
ఈ పెళ్ళిని ఆపాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు శివ. ఇక బిందు మాత్రం, శివ నువ్వు ఇక్కడికి వచ్చి తప్పు చేసావేమో, ఫోన్ చేస్తే సరిపోయేది అనగానే, ఏ సెంటిమెంట్ పక్కన పెట్టు, ఎంతైనా పూరి నీ కక్క కదా, దానికి కావాల్సిన భర్త నీవాడైనందుకు నువ్వు సంతోషపడు. అలాగే గగనన్నయ్య అంటున్నావు, వాడు అన్నయ్య కాదు, మీ అమ్మకి శత్రువు అని అంటూ ఉంటుంది అపూర్వ. ఇక ఇంతలో శివ, ఈ పెళ్ళి జరగకుండా ఉంటే బావుండు అని చెప్పి అనుకుంటూ ఉండగానే, కట్టు అని చెప్పి ఇక తలపై తుపాకీ పెడుతుంది అపూర్వ. ఇక శివ బిందు మెడలో తాలిబొట్టు కట్టబోతూ ఉండగా భూమి వచ్చి శివ చెయ్యి పట్టుకుంటుంది. ఏంట్రా తాలిబొట్టు కడుతున్నావు అనగానే, అక్క అది అనేలోపు, నీకు నిజంగా ఈ బిందు మెడలో తాలిబొట్టు కట్టి నేను, బావ, అత్తయ్య, పూరి అందరం చచ్చిపోయామని నీళ్లు వదిలేస్తావా అనగానే, లేదక్క, నీకిచ్చిన మాట ప్రకారం నేను బిందుని పెళ్లి చేసుకోను అని అంటారు. ఏంటి మీ అక్క చెప్పగానే పైకి లేస్తున్నావు అనగానే భూమి వచ్చి అపూర్వ మెడ పట్టుకుంటుంది. ఏ అపూర్వ, ఇన్ని రోజులు నువ్వు ఆడింది ఆట, పాడింది పాట, పాడుతుంటే పోనీలే నాన్నకి తెలిస్తే నిన్ను చంపేస్తాడని చెప్పి ఆస్తి విషయంలో కూడా నేను ఏమీ మాట్లాడకుండా ఉంటే, ఇప్పుడు నా అత్త ఇంటినే నువ్వు అవమానపడేలా చేస్తావా? ఏ బిందు, ఒకటి మాత్రం నిజం, ఈ విషయం మీ అన్నయ్య చెర్రీకి కానీ, అలాగే గగన్ బావకు కానీ, అలాగే కృష్ణప్రసాద్ మావయ్యకి కానీ చెప్పావా? ఈ అపూర్వ మాటలు పట్టుకొని కుటుంబాలనే విడగొట్టేలా ఇలా పెళ్లి కూతురిగా వచ్చావు అనగానే, లేదు లేదు లేదు, నాకు ఈ పిల్లొద్దు అని అంటుంది. ఇక చూసావా, చిన్న పిల్లైనా బిందుకు కూడా కుటుంబాల పరువు, కుటుంబం గురించి తెలుసు. నీకేం తెలుసు, డబ్బు పిచ్చి మాత్రమే తెలుసు. చూడు అపూర్వ, ఇప్పుడు చెప్తున్నాను, నా తమ్ముడు పెళ్ళి పూరితో, నా ఆడపడుచుతో జరుగుతుంది. నా అత్తారింట్లో మరొకసారి పరువు పోయే కార్యక్రమాలు చేపడితే ఇకపై అపూర్వ డెత్ మాత్రమే మిగులుతుంది అని చెప్పి శివాని తీసుకొని ఇక భూమి కళ్యాణ మండపానికి బయలుదేరుతుంది. మమ్మీ, అది అలా వెళ్ళిపోతుంది అనగానే, వెళ్ళనివే, అది పెళ్లి చేసేలోపు మీ నాన్న చావు వార్త దానికి వినిపిస్తుంది అనగానే, అంటే నాన్నని ఈలోపు చంపేస్తావా అనగానే, ఆ పెళ్ళి భూమినే ఆగేటట్టు నేను చేస్తాను, పద ఇంటికి అని చెప్పి ఇక ఇంటికి బయలుదేరుతూ ఉంటారు అపూర్వ, అలాగే నక్షత్ర. ఇది ఇలా ఉండగా పాపం భూమి కోసం వెతుకుతూ ఉంటారు గగన్. ఇక చెర్రీ, అన్నయ్య, శివ వాళ్ళ ఇంటి తరపు ఏదో మొక్కు ఉందంట, అందుకే మన భూమి తన్ని గుడికి తీసుకువెళ్ళింది అనగానే, అవునా, పంతులు గారు పెళ్లి కుమార్ని అడుగుతున్నారు, ఈ భూమి ఒక్క మాట చెప్పకుండా వెళ్ళింది అని చెప్పి అంటారు. ఓరేయ్, ఎందుకు టెన్షన్ పడతావు, భూమి శివ ఇద్దరూ వస్తారులే అని అంటూ ఉంటుంది శారద. ఇక పంతులు గారు, అమ్మ, పెళ్లి కుమారుడు అనగానే భూమి గది తలుపు తెరిచి ఇక ఇటువైపు శివాని రెడీ చేసి తీసుకుని వస్తుంది. అమ్మయ్య, మేము ఇక్కడే ఉన్నావు, ఎటువైపు నుండి వచ్చావు అని అంటారు గగన్. బావా, గుడికి వెళ్ళాను, అర్చన చేయించుకున్నాము, మొక్కు తీరింది, శివన్ రెడీ చేసి తీసుకొచ్చాను, పెళ్లి ముహూర్తం నాకు తెలుసు కదా బావా అని అంటుంది భూమి. ఇక శివని ఇటువైపు చెర్రీ అలాగే గగన్ ఇద్దరు పీట్లపై కూర్చోపెడతారు. ఇక పంతులు గారు శివతో పూజ చేస్తూ ఉంటే పూర్ణిని కూడా ఇక గౌరీదేవి పూజ కోసం ఇక శివ పక్కన కూర్చోపెడతారు. వాళ్ళిద్దరినీ దూరం నుండి కృష్ణప్రసాద్ చూసి ఆనంద బాష్పాలు వస్తూ ఉంటాయి. మామయ్య, నీ కూతురు పెళ్లి జరుగుతుంది, నువ్వు ఇంకా ఇక్కడ ఉంటే ఎలా చెప్పు, వెళ్ళు అని అంటుంది. అమ్మ, నాకు వెళ్ళాలనుంది కానీ అని అంటారు. రామయ్య, ఎందుకంటే శారదత్తయ్య పక్కన కూర్చుని కాలుగడికి కన్యాదానం ఇచ్చే భాగ్యం నీకు లభించాలి అంటే ఇప్పుడు ధైర్యం చేయాల్సిందే అని అంటుంది భూమి. ఇక కేపీ అటువైపు శారద పక్కన కూర్చుంటారు. ఇక కేపీ శారదను చూసి గగన్ అలాగే చూస్తూ ఉంటారు. అన్నయ్య, ఇది పూరి పెళ్ళి, పెద్దమ్మ నాన్న ఇద్దరు కలిసి తనని కాలు కడిగి కన్యాదానం ఇస్తారు, ఈ విషయంలో ఏమనద్దన్నయ్యా అని అంటారు చెర్రీ. ఇక భూమి అంటుంది, బావా, నా కోసం అనగానే
ఇక గగన్ ఏమీ అనకుండా ఉండిపోతారు. వచ్చిన చుట్టాలు బంధువులు అందరూ ఇక ఇద్దరి జంటని చూస్తూ ఉంటారు. ఇక ఇటువైపు పూరి మెడలో 3 ముళ్ళు వేసి జీలకర్ర బెల్లం పెట్టి తలంబ్రాలు, తాలిబొట్టు, అరుంధతి చుక్క ఇవన్నీ పూర్తవుతూ ఉంటాయి. అపూర్వ తట్టుకోలేకపోతూ ఉంటుంది. ఇంతలో శరత్చంద్ర, ఏంటపూర్వ లైవ్ చూస్తున్నావు? అక్కడ భూమి దగ్గరుండి మరి తన ఆడపడుచు పెళ్లి చేసింది, నువ్వెందుకు ఇలా అనగానే, బావా దాని మీద కోపం కాదు బావా, ఈ ఆస్తిపై ప్రేమ. అది నన్ను ఓడిస్తుంది, అందుకే దాన్ని లేపేయాలనుకుంటున్నాను అనగానే, అపూర్వ ఏం మాట్లాడుతున్నావు అనగానే, బావా ఈరోజు నిజమే మాట్లాడతాను, ఎందుకంటే నీ ప్రాణం తీసేస్తాను అని అంటుంది. అపూర్వ పిచ్చి పిచ్చిగా ఉందా అని అంటారు. లేదు, నాకు పిచ్చి పట్టలేదు అని చెప్పి అంటూ ఉంటుంది అపూర్వ. ఇక శరత్చంద్ర ఫుల్గా డ్రింక్ చేయడంతో అక్కడ పడిపోతారు. బావా ఇప్పుడు నిన్ను చంపి లైవ్లో ఆ భూమికి వీడియో షేర్ చేస్తాను అని చెప్పి ఇక శరత్చంద్ర మెడకి ఇక ఉరి వేయబోతూ ఉంటే మీరా వస్తుంది. ఒక్కసారిగా ఆ పరిస్థితి చూసి కుప్పకూలుతుంది. వదిన ఏం చేస్తున్నావు అనగానే ఇక అపూర్వ, ఏంటి మీరా మీ అన్నయ్యని చంపుతూ ఉంటే నువ్వు బాధపడుతున్నావు అనగానే, వదిన ఇది కళ నిజమా, నువ్వు మా అన్నయ్యని చంపడం ఏంటి అనగానే, అవును ఈ ఆస్తి కోసం ఏదైనా చేస్తాను, నువ్వు వడ్డు రాకు అని అంటూ ఉంటుంది. ఇక మీరాకి అర్థమయ్యి ఇటువైపు అపూర్వ గొంతు పట్టి పక్కకి లాగేస్తుంది. శరత్చంద్రని మీరాని కాపాడడంతో ఇక తెల్లగా తెల్లవారిపోతుంది. పూరి అలాగే శివ పెళ్లి చేసి గగన్ భూమి అందరూ వాళ్ళిద్దరిని ఇంటికి తీసుకుని వస్తూ ఉంటారు. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.